అబ్బా గబ్బు నా కొడకలారా మీరేం చేస్తారా వచ్చి వాళ్ళని కూడా తీసుకురండి ముందెళ్ళి మా పిల్లల్ని తీసుకురా. అదేంటయ్యా ఇందాక మీ అమ్మ నాన్న విడిపించమన్నారుగా. అది అప్పుడు ఇది ఇప్పుడు. అయితే మీ పెళ్ళని విడిపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తారుగా. ఒక మా ఆస్తి ఏంటి కాని మీద అమ్మిరా జాస్తి కూడా రాసేస్తాం. ఆడేవాడు మా పక్కింటి ఆయన. ఇదిగో ముందెళ్ళి వాళ్ళు తీసుకురా. రేయ్ బండోడా మరి అదిగా వడదెట్టి పంపించాం. ఏమ్రా నిన్నటిదాకా అన్న అన్న అనేటోడివి ఈ పొద్దు బండోడు అంటాడావా తొడక తీసా పంపకపోతే ఇంకా చాలా అంట. అంతనే ఛాన్స్ నీకు ఇస్తానా. రేయ్ వాడు అన్న పిలుస్తాడు కానీ పోయిరండి. పంపమన్నది వాళ్ళిద్దరిని కాదురా వీళ్ళిద్దరి పెళ్ళాలని. చదువుకోండి వీళ్ళని పంపిస్తే నాకేమొస్తాదిరా. నువ్వు ముందు వాళ్ళ దోలు నేను వీళ్ళని దోలుతా. సరే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తమ్ముడు మన పిల్లలు వీడి దగ్గరికి ఎందుకు? వాళ్ళు వాడి దగ్గర కంటే వీడి దగ్గర ఉంటేనే సేఫ్. ఈడేం చేయడంటావా? చేయడు. మా రెస్టారెంట్ లో ఉన్నారు కదా. ఏంటన్నా వాళ్ళు పంపించేస్తానంటావు? లెక్క వాళ్ళ కాడ ఉంటదిరా మనకు వీళ్ళకంటే వాళ్ళు ముఖ్యము. పండి పండి. మీరు చెప్పినట్లే మీ పెళ్ళాలను విడిపించాను. మీ దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు ఇచ్చేయండి. ఆస్తి నీకు ఇస్తానన్నది వాళ్ళు మాకు అప్పగిస్తే విడిపిస్తే కాదు. అలాగా అయితే మీరు వచ్చేయండి వెళ్ళి మీకు అప్పగించేస్తా. అలాగే. ఏమిరా నీ కళ్ళకు నేనేమైనా ఎర్రో లేక కానొస్తాడనా? ఆస్తి మొత్తం నీకు ఇస్తే నేనేం తినాలి మన్ను? వాళ్ళని ఇస్తేనే ఆస్తిని ఇస్తారంటే వాళ్ళని ఇట్లా పంపించు నేనే ఇస్తా. ఎవరిని ఎటు పంపించక్కర్లేదు. మీకు కావాల్సింది ఆస్తే కదా. మా మొగుళ్ళని ఎవరు చంపితే వాళ్ళకి ఆస్తి మేమే రాసిచ్చేస్తాం. మా ప్రాణాలు తీసేనా మా మొగుళ్ళు ప్రాణాలు కాపాడాలంటారు కానీ మా ప్రాణాలు తీసేయమంటారంటే. అలా చెప్పాల్సింది మొగుళ్ళకి, మీలా డబ్బు పిచ్చున్న మగాళ్ళకి కాదు. వాళ్ళని చంపితే నిజంగా ఆస్తిస్తారా? ఇస్తాం. అయితే చంపుతాం. అరుచు మీరేదో చంపేది మేమే చంపేస్తాం. మేము చంపుతాం. మేమే చంపేస్తాం. మేము చంపుతాం. మేమే చంపేస్తాం. మేము చంపుతాం. మేమే చంపేస్తాం. మధ్యలో ఈడేవిడరా? చంపడానికి మీరెవరు, చంపించుకోవడానికి వీళ్ళెవరు? వీళ్ళ ప్రాణాల మీద నెగిటివ్ రైట్స్ శాటిలైట్ రైట్స్ మొత్తం నావే. ఏమ్మా పోతారే చెప్పరే? అవును, ముందు రైట్స్ ఇచ్చింది ఈయనకే. ఇలాంటి రైట్స్ కూడా ఉంటాయా? విన్నారుగా, వీళ్ళని చంపే హక్కు నాదే. కాదు నాది. కాదు మాదే. నాది. చెప్తున్నా కదా నాదేనని. నాది. నాకు నోట్లో సబ్బు రాసేరా? మాది. నాది. ఒరే డ్రమ్ము మాదే. ఆపండి. చెవులు దొబ్బుతున్నాయి. ఉన్న 2 తొక్కల ప్రాణాలను ఎంతమంది తీసుకుంటారు? ముందు మీరు డిసైడ్ అయ్యి ఆ తర్వాత మా దగ్గరికి రండి. ముందు మీరు కొట్టుకుని మీలో ఎవరు నెగ్గితే వాళ్ళకి మా ప్రాణాలు తీసే హక్కు ఉంది. కమాన్ ప్రొసీడ్. మీరు మమ్మల్ని క్షమించరని మాకు తెలుసు. మీరు మమ్మల్ని చంపించడానికి ప్రిపేర్ అయ్యారంటే మా మీద ఎంత కోపం ఉందో అర్థమైంది. మీ మొదటగా ఇష్టపడింది మిమ్మల్ని. ఆ తర్వాత తెలిసింది మీకు ఇంత ఆస్తుందని. ఎలాగో 2 in 1 వర్కౌట్ అవుతుందని ప్రొసీడ్ అయ్యాం కాదా? మేము డబ్బు కోసం ఆశపడింది ఎంత నిజమో మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాం అన్నది కూడా అంతే నిజం. అవునమ్మా, వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీకోసం వాళ్ళ నాన్నతో గొడవపడి మీ ఆస్తి మీకు తిరిగి ఇచ్చేయాలని వాళ్ళు వచ్చింది. మా అమ్మ చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు నా కొడుకులు దొంగలే అనుకున్నాను. ఇంత మంచి మనసుందని ఇవాళే తెలిసింది. వాళ్ళకి డబ్బాసి కల్పించింది, వాళ్ళని తప్పుడు మార్గంలో పెంచింది నేను. తప్పేదన్నా ఉంటే అది నాదే, వాళ్ళది కాదు. ఇప్పటికీ మమ్మల్ని క్షమించలేమనుకుంటే మీ ఇష్టం. మేము చావటమే కదా మీకు కావాల్సింది. అప్పుడు ఆ యాదవుల చేతులు ఎందుకు? మీ చేతులతోనే మమ్మల్ని చంపేయండి. ఇదిగో మీ ఆస్తి పేపర్లు.
ఇవి తీసుకుని హ్యాపీగా మమ్మల్ని చంపేయండి. ఆగండి ఆగండి డై, మనం విలన్లం, మనం హీరోలు కొట్టాలి కానీ మనం కొట్టుకోవడం ఏందిరా? మనం మొత్తం బ్యాచ్ అంతా కలిసి తిరగదిద్దాం. పదండి. నువ్వు వెళ్ళు తమ్ముడు, నేను వస్తానే. ఆగు. ఎక్కడ ఉన్నాను? డ్రీమ్ లో ఉన్నావు తమ్ముడు. కాపాడరా పండుడా అందరూ చుట్టుముట్టండ్రా, ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. ఏ సెంటర్లో తగిలిందా? అవును. వాడి నోట్ల నుంచి తుఫాన్ వస్తుంది. ఇది వట్టి తుఫాను, ఇప్పుడు చూడండి సునామీ. నా గ్యాస్ పీసిపోయింది, ఎవరైనా వచ్చి పట్టుకోండి. ఏమండి బల్బ్ పేలిందా? అక్కడ నా మీద పడతా వెళ్ళి వాళ్ళ కొట్టు. అలాగేనా? రేయ్, మా ఆయన మీద నేనే చెయ్యను, నీకెన్ని గుండెలరా? ఏమండి ఇటు రండి. నీకు ఇన్ని కన్నులు ఉంటాయని కదా. ఉండు. వెళ్ళు, కొట్టు కొట్టు వెళ్ళు. సిరి సిరి సిరి, నేను కాపాడుకున్నాను సిరి. అయ్యో, మిమ్మల్ని కాపాడింది నేను. పోలీసులా? అమ్మో, వస్తే పార్టీ